తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా భారీ శుభవార్త. వరుసగా 3 రోజులు సెలవు దినాలనేటివి మీరు తీసుకోబోతున్నారండి. సో, విద్యార్థులందరికీ సంబంధించి ఇదొక భారీ గుడ్ న్యూస్‌గా అయితే చెప్పవచ్చు. విద్యార్థులు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో, తెలంగాణలో వరుసగా 3 రోజులు విద్యా సంస్థలకైతే ప్రభుత్వము సెలవు మంజూరు చేసిందండి. సో, దీనికి సంబంధించిన వివరాలైతే వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. సో, ఇక్కడ మీరు తాజాగా చూసుకున్నటువంటి సమాచారం అయితే చూడవచ్చు. ఆ 3 రోజులు 24 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు అనేటివి జరగబోతున్నాయి కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ బూత్స్ అనేటివి స్కూల్స్ అనేటివి ఉంటాయి కాబట్టి అదేవిధంగా ఈ పోలింగ్ బూత్లలో ఎలక్షన్స్ నిర్వహించేటువంటి అధికారులు కూడా టీచర్స్‌నే వేయడం జరుగుతుంది కాబట్టి డ్యూటీలలో. సో, అందువల్ల 3 రోజుల పాటు సెలవు దినాలైతే ప్రకటించడం జరిగిందనమాట. ఒకసారి వివరాలు చూసుకుందాము. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ 3 రోజులు సెలవులు అనేటివి రాబోతున్నాయని చెప్పి ఇక్కడ చాలా క్లియర్‌గా అయితే చెప్పారు. సీఎస్ శాంతికుమార్ గారు అయితే ఉత్తర్వులైతే జారీ చేయడం జరిగిందనమాట. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నటువంటి జిల్లాల్లో ఈ నెల 26, 27 మార్చి 3న సెలవు దినాలకైతే తీసుకోవాలని చెప్పి అన్ని ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులైతే మంజూరు చేసింది. అలానే ప్రభుత్వ స్కూల్స్కి కూడా ఈ సెలవులు అనేటివి వర్తించబోతున్నాయి. కేవలం ఈ 24 జిల్లాల్లో మాత్రమే ఉంటాయని చెప్తున్నారనమాట. సో, అదేవిధంగా ఈ 24 జిల్లాల్లో సెలవులు వర్తించనున్నట్లు పేర్కొన్నారు. 27న పోలింగ్ ఉండడంతో ఆ రోజు అంతకంటే ముందు రోజు వచ్చే నెల కౌంటింగ్ ఉన్నందున సెలవు మంజూరు అయితే చేశారనమాట. సో, ఈ లెక్కను చూసుకున్నట్లయితే 26, 27 మార్చి 3వ తేదీనైతే సెలవు దినాలకైతే రావడం జరుగుతుంది. ఇందులో మీకు అడిషనల్గా 28వ తేదీన మాత్రము స్కూల్స్ అయితే ఉంటాయన్నమాట. సో, సెలవు మంజూరు అయితే చేశారండి. సో, రాష్ట్రంలో మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీలతో పాటు నల్గొండలో, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ఉన్నందున సెలవు అయితే ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు పట్టభద్రులైనటువంటి వారందరికీ కూడా అవకాశం కల్పిస్తూ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ క్యాజువల్ లీవ్ అయితే మంజూరు చేసింది. అందుకు తగ్గట్టుగా జీవో అయితే పాస్ చేశారనమాట. సో, ఈ కారణం చేత అయితే అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో అదేవిధంగా మార్చి 3న కౌంటింగ్ అనేది ఉండడంతో ఈ సెలవులు అనేటివి ప్రకటించినట్లు అధికారికంగా వచ్చినటువంటి సమాచారాన్ని అయితే నేను మీకు తెలియజేస్తున్నాను. విద్యార్థులందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సెలవు దినాలకు మరియు ఒంటిపూట బడులకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా మీరు ఈ వీడియోని ఎక్కువగా రీచ్ అయ్యేటట్లు చేసినట్లయితే తప్పకుండా వాటికి సంబంధించిన వివరాలు కూడా తెలియచేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అందరికీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాల అప్డేట్స్ అందిస్తాను. అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్స్కి సంబంధించిన వివరాలు తెలియజేస్తాను. అదేవిధంగా స్కాలర్షిప్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా వస్తే తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.